సూర్యాపేటలో పరువు హత్య, ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడి మర్డర్, యువతి కుటుంబ సభ్యులే చంపారని మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణ. సూర్యాపేట మండలం పిల్లలమరిలో ఘటన. ఇగో గిదా గియో గిన్ని వచ్చిన తర్వాత ఈ వ్యవస్థల గిన్ని చట్టాలు, గిన్ని నైతిక విలువలు, రాజ్యాంగం ఇంత ఇంప్లిమెంటేషన్ అయినాక కూడా ఇంకా పరువు హత్యలు జరుగుతూ ఉన్నాయి. అంటే పరువు హత్యలు మనం గతంలో కూడా చాలా చూసినాం. అవంతా కూడా దేశం మొత్తాన్ని ఎట్లా కుదిపేసినాయో కూడా తెలుసు. అన్ని చూసినా కూడా ఇంకా మనుషుల మెంటాలిటీ మారకపోవడం అనేది ఈ దేశానికి పట్టిన ఒక దరిద్రం, ఒక దౌర్భాగ్యం. చాలా మంది అంటారు కదా, అంటే ఏమున్నదా కులం ఎందుకు అని కొందరు అంటూ ఉంటారు. అంటే మీకు ఈ కులంలో ఏమున్నది, మీరు అంత కష్టాలు ఏమున్నాయి, మీకు అంత బాధలు ఏమున్నాయి, మీకు రిజర్వేషన్లు ఎందుకు అంటూ ఉంటారు కదా. సరే, రిజర్వేషన్లు ఎందుకు అనే అంశాన్ని పక్కన పెడితే అంటే ఈ ఫలానా కులంలో పుట్టడం వల్ల, కొందరు వ్యక్తులు ఫలానా కులంలో పుట్టడం వల్ల ఒక ఇష్టపడి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇవాళ ప్రాణాలను కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఇప్పుడు చూడుర్రి, దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఈ దేశంలో కుల పిచ్చి ఏ స్థాయిలో ఉంది అనేది ఎంతమందికి ఉన్నదని పక్కన పెట్టండి, ఉన్న వాళ్ళకి ఏ స్థాయిలో ఉందని ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ అమ్మాయి పేరెంట్స్, అంటే వీళ్ళగా పేరెంట్సా, బంధువులా, ఇక అన్న యొక్క స్నేహితుల ఎవరైనా చంపుండొచ్చు ఇతన్ని. ఇంత బ్రూటల్గా ఏ స్థాయిలో ఉన్నది కుల పిచ్చి అనేది, గింత అధ్వానంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు. సరే, ఇప్పుడు మీరు కుటుంబ సభ్యులు చంపించిండ్రు, ఇప్పుడు ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి గొప్ప జరిగింది? దొరుకుతారు, చంపినోని పట్టుకుంటారు, జైల్లో వేస్తారు. అట్లా వాళ్ళ జీవితం అధ్వానం. ఇప్పుడు ఈ అమ్మాయి తరపున వాళ్ళు చంపించారు కదా, ఈ అమ్మాయికి ఏమైనా లాభం అంటే కట్టుకున్న భర్తను కోల్పోయినందుకు ఇవాళ ఆమె ఒక వీడో ప్రేమించి పెళ్లి చేసుకొని ఎంతో ఆశతోటి ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకున్నది, ఆయనను కోల్పోయింది. ఇవాళ ఈ అమ్మాయికి దుఃఖమే, చంపినోడికి నష్టమే. ఇవాళ ఒక నిండు ప్రాణం అనవసరంగా అన్యాయంగా బలైపోయింది. ఈయన యొక్క తల్లిదండ్రులకు పుత్రశోకం. ఏం లాభం ఇందులో? ఈ పరువు హత్య వల్ల ఎవరికి ఉపయోగం చెప్పుండ్రి? ఎంటైర్ మొత్తం ఒక 4 దిక్కులో కూడా నష్టాలే తప్ప ఇసువంతనైనా లాభం ఉన్నదా? ఏం చేసుకుంటారు? కులంతో ఏం సంపాదిస్తారు చెప్పుండ్రి? ఏం సాధిస్తారు? ఆ పాపం ఆ ఉసురు ఊరికే పోతుంది. కనీసం జ్ఞానం ఉండాలి, ఇంత అజ్ఞానంలో బతుకుతున్నందుకు, బుద్ధి లేకుండా. దయచేసి నేను చెప్తా ఉన్నా, కోర్టులు కూడా, చట్టాలు కూడా, పోలీసు వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండండి దయచేసి. అంటే డబ్బులకో లేకపోతే ఇంకోలు పలుకుబడికో లొంగకుండ్రి. ఇటువంటి వాటిపైన చాలా కఠినమైన చర్యలు తీసుకోండి. నేను రిక్వెస్ట్ చేస్తాను న్యాయస్థానాలకు, చాలా స్ట్రిక్ట్గా మీరు వీటి పట్ల ఉండండి. ఎందుకంటే పరువు హత్యలు అనేది చాలా అధ్వానమైన పరిస్థితి, రోత కంటే హీనం ఈ వ్యవస్థల. వాడు నా కులం కాదని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటుండు, చంపేస్తుండు అంటే ఇంతకంటే అధ్వానం ఉంటుంది. అది కులం అంటే దానికి ఒక స్ట్రక్చర్ డిజైన్ చేయరు. ఏముంటుంది? కులాన్ని పట్టుకోగలుగుతామా, ముట్టుకోగలుగుతామా, కులాన్ని తినగలుగుతామా, కులాన్ని ధరించగలుగుతామా? ఏం చేస్తారు ఆ కులంతో? అంత అజ్ఞానంలో బతుకుతా ఉన్నారు, కనీసం జ్ఞానం లేకుండా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.